ఇది అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజా సంఘాల విజయం. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండును పునః ప్రారంభించారని, 4 సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజా సంఘాలతో కలిసి చేసిన పోరాటం నేటికి ఫలించిందని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. సోమవారం పాత బస్టాండ్ వద్ద ఆయన మాట్లాడుతూ, పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాలకు, రాజకీయ ప్రతినిధులకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, గొల్లశంకర్, యాదయ్య, సతీష్, శివకుమార్, కృష్ణ ప్రజాసంఘ నాయకులు పాత బస్టాండ్ ఓపెన్ అయింది. రాజా రామేశ్వరరావు గారు అప్పట్లో బస్టాండ్ లేకుంటే ఈ స్థలం ఇచ్చి పాత బస్టాండ్ ఓపెన్ కు వాళ్ళు సహకరించారు. వారికి ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఈ రోజు 20 సంవత్సరాలుగా మూతపడ్డ పాత బస్టాండ్ ఓపెన్ అయింది. ప్రజలు రోడ్డు మీద ఉంటుంది చాలా రోజులుగా. ఈ రోజు లోపలికి వచ్చి ఒక నీడ అనేది ఉంది ప్రజలకు. కనుక ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ, మా ఇప్పుడు 24 గంటలు పనిచేసే రేవణన్నలకు, తర్వాత కండక్టర్లకు శుభాభినందనలు చెప్తూ, ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళి కాకుండా లోపలికి వెళ్ళి పోవాలని కోరుతూ నమస్కారం.